ల్యాండింగ్ కాస్ట్ గురించి ఒకసారి బ్రేక్ డౌన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు ఒకటి ప్యాక్ చేశారు, ఒకళ్ళు కొనుక్కున్నారు, అక్కడ ప్యాక్ చేశారు. అక్కడి నుంచి మన ఇంటికి వచ్చే వరకు కాస్టింగ్ ఎలా ఉంటుంది ఒకసారి నాకు బ్రేక్ డౌన్ చేయాలి ప్లీజ్. ఒక మిషన్ మనం ఒక 1 lakh కొందాం అనుకుందాం అండి. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఫ్యాక్టరీ వాళ్ళు మనకి కంటైనర్లో లోడ్ చేయించుకోవాలి. అక్కడ చైనీస్ కస్టమ్స్లో పర్టికులర్ ప్రోడక్ట్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత షిప్పింగ్ చేసి మన ఇండియాకి తెచ్చుకుంటాం. ఇండియాలో వచ్చిన తర్వాత కస్టమ్స్లో మనం డిక్లేర్ చేయాలి, అంటే మనము పర్టికులర్ మిషన్ మనం ఇంపోర్ట్ చేస్తున్నామని చెప్పి. దానికి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క కస్టమ్స్ డ్యూటీ స్ట్రక్చర్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ అనుకోండి, మిషనరీకి 10% డ్యూటీ ఉంటుంది, 18% జిఎస్టీ ఉంటుంది, దాని సెస్లు ఇవన్నీ కనుక్కొని ఒక 35% 40% ఉంటుంది. ప్లస్ ఈ ఫ్రైట్ ఛార్జెస్, సీ ఫ్రైట్ ఉంటుంది కదా, సీ ఫ్రైట్ ఛార్జెస్, ప్లస్ ఇక్కడ సిఎఫ్ఎస్ ఛార్జెస్ అని చెప్పి, కంటైనర్ ల్యాండింగ్ ఛార్జెస్ అని చెప్పి, అప్రాక్సిమేట్లీ మీకు ఒక మిషన్ చైనా నుంచి ఇండియాకి మీకు డోర్ స్టెప్స్ దాకా రావాలి అంటే 40 to 45% పడుతుంది సార్. కొన్నిటికి డ్యూటీ 5% ఉంటుంది, కొన్నిటికి 50% ఉంటుంది. డిపెండ్ అపాన్ ఆ ప్రోడక్ట్ని బట్టి ప్రైజింగ్ అనేది మనకి డిసైడ్ అవుతుంది.